ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగ బలం ఎట్లా ఉంది? చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చదువు, చేసే పనిది, ఉద్యోగంది, వ్యాపారంది, బిజినెస్ది, సంతానంది, కెరీర్ సంబంధించింది, విదేశాన యోగ బలంది, ఆరోగ్య యోగ బలంది, తరించిన కార్యంది, నమ్మిన పనిది, చేసే పనిది, స్నేహిత బలంది, వివాహ బలంది, ప్రేమ వివాహ బలంది, సంతాన వివాహ బలంది ఎలా ఉంది చూడు. సర్వ కార్యాల బలంది ఎలా ఉంది? ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే కానండి, వచ్చిండు మహాగణపతి స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండ్రు. అలాగే వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండండి. అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా రాముడు, సీత, గుహుడు వచ్చిండండి. ఓంకారం వచ్చింది వీరి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో ఆదాయం 11 ఉంటుందండి, ఖర్చు 11 ఉన్నదండి. సాయం చేసేది 4, కానీ ఇబ్బందులు పెట్టేది 6 వీరి జాతక బలంలా. వీరు చేసే కార్యంలో ఏదైనా సరే మాత్రం ఆరంభ సూరత్వం ఉంటుందండి. ఈ నెల అంటే పని మొదలు పెట్టంగానే మాత్రం చాలా గ్రాండ్గా మొదలు పెడతారండి. మధ్యలో మాత్రం చాలా ఆటంకాలు, చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి పేరు మీద కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అరిష్టాలు తప్పవండి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అరిష్టాలంటే పెద్దగా కావు, కానీ ఆటంకాలు వస్తాయి వారి పేరు మీద. కానీ మాత్రం నిధుల పరంగా ఇబ్బందులు వస్తాయి, ధనపరంగా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఆకస్మికంగా ప్రయాణాలు చాలా ఉంటుంది. కానీ మాత్రం కుటుంబంలో ఎక్కువసేపు గడపకపోవటం, కుటుంబ సభ్యులతో మాత్రం చాలా టైం స్పెండ్ చేయకపోవడం, అలాగే కుటుంబ సభ్యులతో మాత్రం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఉన్నా కూడా వీరు అందుబాటులో ఉండకపోవటం, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వ్యాపారస్తులకు మాత్రం వీరికి సరి సమాన యోగ బలం ఉంటుంది. మకా నక్షత్రం వారు మాత్రం చూడాలంటే మాత్రం మల్లికార్జున స్వామి వారికి పూజ చేయాలండి. అని పుబ్బా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం గణపతి ఆరాధన చేయాలండి. గణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది. ఓం గం గణపతాయ నమః అనే వాక్యం మీరు నోటి వెంట ఉండాలి, చాలా వరకు మంచిది. అలాగే వీరి ఇల్లు కానీ లేదా వీరి షాప్ కావచ్చు, లేదా పెద్ద అంతస్తులు కావచ్చు, ఒక వ్యాపార పరిశ్రమ కావచ్చు, వాస్తు దోషం లోపంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు అష్టగణపతి పీఠం కంకణం ధరింపజేయడం చాలా వరకు మంచిదండి. అని వాస్తు దోషాలు తొలుగుతాయి, అలాగే వాస్తు వివాదాలు తొలుగుతాయి, శత్రు బాధలు తొలుగుతాయి. కానీ మాత్రం వీరికి చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు కూడా తొలగిపోతుంది. వీరు చేసే వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, కానీ లేనిపోని వివాదాలు వస్తున్న చోటు కావచ్చు, చాలా వరకు సువర్ణయోగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. సువర్ణయోగంలో అంటే బంగారం ఏం రాదండి, బంగారం లెక్క వారికి భవిష్యత్తు పొంగే అవకాశం ఉంటుంది. వారే కాకుండా వారి పరిసరంలో ఉండే వారి కాడ పనిచేసేవారు కావచ్చు, వారి శ్రేయస్సులో కావచ్చు, వారి మిత్రులు కావచ్చు, సన్మిత్రులు కావచ్చు, లేదా వారి సంతానం కావచ్చు, లేదా వారి రక్త సంబంధించిన వారు కావచ్చు, వారి కాడ పనిచేసే వేలాది మంది వారు కావచ్చు, అందరికీ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆకస్మికంగా కొన్ని పనులు చేసే కాడ మాత్రం అగ్ని ప్రమాదాలు జరగటం కానీ, వాహన ప్రమాదాలు జరగటం కానీ, లేదా నష్టం రావటం కానీ, కరెంటు షాట్ తగలటం కానీ, ఇలా సంఘటనలు జరిగి మాత్రం నిందలు వస్తాయి కదా. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి వీరు ఖచ్చితంగా మాత్రం మా అష్టగణపతి పీఠం మాత్రం ఖచ్చితంగా కంకణం ధరింపజేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది, లేనిపోయిన టెన్షన్లు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అనుకున్న పని జయం ఉంటుంది. వీరు చేసే కాడ మాత్రం 1000 మంది కాడ పోయి మాత్రం 10,000 మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. దొంగల దొరల తక్కువల ఎక్కువల ఎక్కడ పోయినా సరే మాత్రం, కానీ ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఇటు ఏ దేశంలో పోయినా వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉంటుందండి. రాజయోగం అంటే రాజకీయ రంగంలో ముఖ్యమంత్రి కావటం, మంత్రి కావటం, ప్రధానమంత్రి కావటం, ఎమ్మెల్యే కావటం కాదండి. వీరు ఎక్కడున్నా సరే రాజు లెక్క బతికే అవకాశం ఉంటుంది. నలుగురుకు మంచి చేసే అవకాశం ఉంటుంది. ఒక 100 మందిని కానీ, 10 మందిని కానీ
కనీసం మాత్రం ఒక 1000 మందిని కానీ ఒక్కరికి కానీ మంచి చేయడం రాజు లక్షణం నుండి అలాంటి రాజగుణం ఉంటుంది వీరి జాతక బలానికి. అంశబలం మంచి ఉంటుంది. ఇక వివాహ విషయంలో వివాహం జరగలేని వారికి తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక సంతాన విషయంలో చిక్కులు ఉన్న వారికి ఆ సంతాన చిక్కులు కూడా తొలగిపోతాయండి. ఇక భార్య భర్తలతో తగువులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఒకరితో ఒకరి మనసుతో ఒకరు వినకపోవటం, అత్తమామలతో వీరు ఇబ్బందులు పడటం, వీరితో అత్తమామలు ఇబ్బందులు పడటం, తల్లిదండ్రులతో వీరికి అపోహాలు రావటం, వీరితో తల్లిదండ్రులకు ఇబ్బందులు రావటం, వారి ఆస్తి వీరికి రాలేదని వీరు బాధపడటం, మా ఆస్తి మీదనే వీరు కన్ను వేసి పడ్డారని వారు బాధపడటం, ఇలా అపార్థాలు చేసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండకుండా పోవటం, అలాగే ఒకరితో ఒకరు నిందలు వేసుకోవటం, ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం. వెనకటి కాలం అంటే చెట్లల్లో పుట్లల్లో ఎక్కడో మాట్లాడుకునేదండి. ఇప్పుడు కానీ ఒక్క ఖాళీ మిస్ ఖాళీ అనగానే మొత్తం తెలిసిపోతుంది. ఇంత ఫోన్లో మొత్తం తెలిసిపోతుంది. ఇట్లాంటి అపార్థాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అనిర్దిష్ట చికాకులు పోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం కానీ వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేసుకోవాలండి, చాలా మంచిది. కులదేవత ఆరాధన చేసుకుంటే మంచిది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉందండి. అలాగే మిత్రభేదమైన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశం ఉందండి. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మన మీద ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే మాత్రం మనం దగ్గర చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ మాత్రం ఒక అహం, నేనే ఎందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు పిలవాలి, నేనే ఎందుకు ముందుకు పోవాలి అనే ఒక మనిషికి, ప్రతి మనిషికి తప్పకుండా ఒక అహం అనేది ఉంటుందండి. ఆ అహంకార యోగబలం వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. మన సింహరాశి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నడుస్తున్న ఘడియ చాలా ఉన్నదండి. మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అష్టమ శని ప్రభావం కొద్దిపాటి కలుగుతున్నది వారి జాతకంలో రాబోయే కాలంలో. కానీ అష్టమ శని ప్రభావం మాత్రం తొలగిపోవాలంటే వారి జాతక బలానికి నవగ్రహ ధ్యానం తప్పకుండా చేయాలి, నవగ్రహ పూజలు చేయాలి వారి జ్యోతిషంలో. అలాగే నవధాన్యాలు మాత్రం ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులకు మాత్రం దానం చేయాలి, లేదా ఇతర ఎవరికైనా దానం చేయాలి. వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, ఏదైనా శక్తికి మించింది కాకుండా శక్తిమందం దానం చేస్తే చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనపరమైన విషయాల్లో కానీ అలాగే మాత్రం చాలా సంక్లిష్టమైన విషయాల్లో కానీ వీరు మాత్రం జోక్యం చేసుకోవద్దండి. ఈ సింహరాశి వారి జాతకంలో మఖా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయటం, అలాగే పుబ్బా నక్షత్రం వారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం, కాశీ విశాలాక్షిని దర్శనం చేసుకోవడం కానీ, అలాగే అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి రాహుకేతుల స్వామిని దర్శనం చేసుకోవడం అని కూడా చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే గత కొన్ని సంవత్సరాల నెల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం తప్పకుండా చేయాలని జాతకంలో వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.